పడి ఇల్లులు కట్టుకున్నాము. అవి అన్ని కూలబెట్టేస్తున్నారు. మేము పిల్లలకి భవిష్యత్తు గురించి రూపాయి కష్టపడి ఒక్కలం కట్టుకోలేదు. 6-7 కలిపేసి డబ్బులు లేక కట్టుకున్నాం. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి వచ్చి కూల్చిస్తే 9th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తీసి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉద్యోగం చేసుకున్నా, మెకానిక్ షాప్ పెట్టుకొని రమంతపూర్ లో ఉంటున్నా. ఎక్కడో పెట్టి డబుల్ బెడ్రూమ్ లో ఇస్తే మీరు ఉన్నట్టు పెట్టి కొనుక్కున్నారు మీరు? మేమా 160 గజాలు 7 కలిసి కొట్టుకున్నా. ఇప్పుడు ఆ 7 ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు. అందులో ఎవరు వెళ్ళాలి? అందులో ఒక ఆమె ప్రెగ్నెన్సీ ఆమె, ఒక ఆమె ఏజ్ అయిన ఆమె, ఒక ఆమె వృద్ధురాలు. ఇంతమంది ఉండగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఒకరికి 2కి ఇస్తామంటే మేము 7 ఫ్యామిలీలు ఎక్కడికి వెళ్ళాలి? మా బాధ వాళ్ళకి చెప్పుకుందామని వచ్చాము. అప్పుడు కాకపోతే అందరూ రాజకీయ నాయకులు కలిసారు కాబట్టి ఇలాంటప్పుడు చెప్పుకోవాలి మా సమస్యలను అనేసి ఇక్కడికి వచ్చాము. మేము ఇలాంటప్పుడు పరిష్కారం కాకపోతే ఇంకెప్పుడు కావండి. మేము అది ఒక జాయింట్ ఫ్యామిలీ, ఒక 15 మెంబర్స్ ఇలా ఉంటాం. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. చిన్న ఈ రోజులు టైం ఇచ్చారు మీకు కరెక్ట్ గా? టైం అంటే మాకు ఇంకా నోటీస్ రాలేదు కానీ పైనుండి వస్తున్నాయి. అది తప్పు. ఇక్కడతో ఆపేసేయండి. ప్రజల జోలికి మేము ఓట్లు వేస్తేనే గెలిచిండు, మా కడుపులే కొడుతుండు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడతో ఆపితే ఇక్కడ ఉంటాం, లేదా ఢిల్లీ వరకేనా వచ్చి పోరాడతాం. మా ఇల్లులు కష్టపడి రూపాయితో సహా కష్టపడి కట్టుకున్నాం. చిన్న పిల్లలతో సహా చేతులు బొబ్బలెక్కినాయి. చిన్న పిల్లలతో సహా 7 ఫ్యామిలీలు కలిసి కట్టుకున్నాం. ఇది ఇక్కడతో ఆపేసేయండి. కావాలంటే మూసినది గోడలు కట్టుకొని అదే డెవలప్మెంట్ చేసుకొని గడ్డి గాదర తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మేము కట్టుకున్నామండి. మా ఇల్లులు కావాలి అంటే ఎప్పుడు ఎట్లా ఇస్తామండి? మేము ఇన్ని అప్పులు చేసి కట్టుకున్నాము, లోన్లు తెచ్చి కట్టుకున్నాము. అవన్నీ ఎవరు తీరుతారు? వీడు వచ్చి ఇప్పుడు కూల్ చేస్తామని అంటే ఎట్లా కూల్ చేస్తాడు? డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి అసలు? బప్పర్ జోను అది ఏ జోన్ లో మాకు ఇంతవరకు తెలియదు. వీడు వచ్చిన తర్వాత అన్ని జోన్లు అని చెప్తున్నాడు, కానీ మాకు అట్లా కాదు. మా ఇల్లులు మాకు కావాలి. మా ఇల్లు జోలుకు రావద్దు. బానే ఉంటాయి కదా. వద్దు మాకు అసలు. మేము 3వ ఫ్లోర్ అప్పులు చేసి కట్టుకున్నాము. ఆ ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? మాకు వద్దు. మా ఇల్లులు మాకు కావాలి అంతే మేము కోరుకునేది. ఎన్ని నుంచి ఉంటున్నారు మీరు? మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము అక్కడ. 120 గజాల్లో కట్టుకున్నాం. అది తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఎందుకమ్మా? మాకు డబుల్ బెడ్రూమ్ ఏమిటి సరిపోతుంది? మేము 5 ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ సరిపోతుందా? చాలదు కదా. మాకొద్దు. మాకు మా ఇల్లులు మాకు కావాలి. మా ఇల్లు జోలికి రావద్దు. మేము అనవసరంగా దరిద్రుడికి ఓట్లేసి మేము తెచ్చుకున్నాం కోరుని కష్టాలు. నిజంగా చెప్తున్నామా, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇట్లాంటిది ఏమీ లేదు అసలు. వీడు వచ్చిండు, వీడికి దండం అసలు. ఆ గద్ద దిగిపోమని అంతే మేము కోరుకునేది. రేవంత్ రెడ్డి పదవిలో లేనప్పుడు ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత భగవద్గీత బోధిస్తాను. నేను ఒక అర్జునుడు అని, రాహుల్ గాంధీ ఒక శ్రీకృష్ణుడని, నేను హైడ్రా నుండి అన్ని మంచి ఇల్లు కూలగొట్టేసి మాకు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదండి. మా ఇల్లు తీసుకుని ఆయన డబుల్ బెడ్రూమ్ మాకు ముష్టిస్తాండి ఆయన. హైడ్రా కాదు, బేసిక్ గా మూసీ నది బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నటువంటి చర్య అన్నమాట. మొత్తం 1,50,000 కోట్లు పెట్టి 1,50,000 కోట్లు పెట్టి మూసి ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి పేదోళ్ళకి మా మనిషికి ₹1,00,000 ఇవ్వనండి. 20,000 కోట్లు ఇస్తే అయిపోతుంది. 1,30,000 కోట్లతో డెవలప్మెంట్ చేసుకోమనండి. ఇప్పుడు గజం అక్కడ 60,000-70,000 ఉంది. ప్రతి దానికి గజానికి ₹60,000 గజానికి ఇచ్చి కన్స్ట్రక్షన్ కాస్ట్ మనిషికి ₹1,500 స్క్వేర్ ఫీట్కి ఇచ్చి ఇప్పుడు 1,50,000 కోట్లు పెట్టుకోండి కదండి. 20,000 కోట్లు 20,000 ఇల్లుకి 20,000 కోట్లు కేటాయించమనండి. ఎవడు సొమ్ము తీసుకుపోతామన్నాడు? ఈ ఇల్లులు కూలగొట్టి వేరే కంపెనీకి ఇస్తాడా? ఎందుకు? మాకు ముష్టిస్తాండి ఆయన. పేదవాళ్ళ దగ్గర ఇల్లు తీసుకొని వాడు ముష్టిచ్చేదేముందండి? ఇప్పుడు ఆయన భగవద్గీత నేను అర్జునుడు, నేను శ్రీకృష్ణుడు, నేను వెనక తగ్గను ఎట్లండి? ఎవడు అక్కడికి వస్తే మంచిగా ఉండదు ఆ ఇళ్ళ దగ్గరికి. ఒకవేళ వచ్చి మార్క్ పెడితే ఏంటి పరిస్థితి మీకు? అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయలేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలన్నా ఎట్లేదైనా లాయర్ని పెట్టుకోవాలన్నా కూడా చాలా డబ్బులు అవుతాయి. ఏంటి మరి పరిస్థితి? అక్కడ ఎవరు ఏ అధికారులు వచ్చినా వాళ్ళకి మంచిగా ఉండదు అండి. వాళ్ళని మేము ఎదిరించి ఎట్లయినా పోరాడి మాది మేము కాపాడుకుంటాము. ఇది వాళ్ళకు హెచ్చరిక మాత్రమే, వాళ్ళకి వినయం కాదు, హెచ్చరిక. మా ఇల్లు తీసుకొని ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదండి. ₹2 కోట్ల ఇల్లు తీసుకొని ఒక 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? అది ఎంతవరకు న్యాయము? అప్పులు చేసి మేము కట్టుకున్నాము, అప్పులే తీరలేదు. మేము అసలు అవి ఎవరు తీరుస్తారనేసి మా అప్పులు ఎవరు తీరుస్తాడు చెప్పండి? ఇప్పుడు వీడు వచ్చి కూలుస్తామంటే మా అప్పులు మాకు వాళ్ళు బిక్కు తింటారు కదా, వాళ్ళైతే ఊరుకోరు కదా. వీడు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు?
ఆ లోన్లు కట్టుకోమను, అవన్నీ తీసుకొని మేము ఎంత ఖర్చు పెట్టినామో ఆ డబ్బులు ఇమ్మనండి. అవి ఇస్తే అప్పుడు చూద్దాం. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు మరి? వాళ్ళే ఇచ్చారు, కరెంట్ మీటర్లు ఇచ్చారు, నల్ల కలెక్షన్లు ఇచ్చారు. అవన్నీ ఇచ్చినప్పుడు మరి ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాయి కదా కట్టుకున్నాం. మేము పర్మిషన్ ఇవ్వకుండా కట్టుకోలేదు కదా, మేము కొనుక్కున్న ల్యాండ్ కదా. వీడెవడో గుంజుకోవడానికి, ఇప్పుడు ఎందుకు గుంజుకుంటాడని. ఇక్కడి నుంచి వచ్చారండి మీరు? రామంతపూర్, కేసీఆర్ నగర్, బాలకృష్ణ నగర్ నుంచి వచ్చినాం. ఎంత పెట్టి కొన్నారు మీరు ఇల్లు కట్టుకున్నారు? 40 లక్షలు పెట్టి 120 గజాలు కొన్నామండి. 120 గజాలు 40 లక్షలు పెట్టి కొన్నాము. మాకు లెవెడ్ పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంజీ పర్మిషన్ ఉంది, మళ్ళీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి, 11 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి. అన్నిటికీ ఉన్న పర్మిషన్లు ఉన్నాయి. వాటర్ పర్మిషన్ కూడా ఉంది, పత్తిది పర్మిషన్ ఉంది, కరెంట్ పర్మిషన్స్ తో లెక్క కాదు. ఏవైతే చెరువుల్లో కట్టుకున్నారో చెరువుల్లో లేదండి, మాది చెరువులో లేదు. చెరువుకి కొంచెం 100 మీటర్ల దూరం ఉన్నా సరే అది బఫర్ జోన్ లో 203 గజాలు దూరం ఉంది. 203 గజాలు, ఒకటి కాదు రెండు కాదు, 203 గజాల దూరంలో ఉంది. దాన్ని కూడా వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. రెడ్ మార్క్ ఏం వేయలేదు, ఎంక్వైరీ చేసుకొని పోయిర్రు దాని గురించి, అంతే. ఇప్పుడు ఈ హైడ్రా పేరు మీద లేకపోతే మూసి బ్యూటిఫికేషన్ మీద ఇల్లు అవి తీసేస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే మేడం, మాకు తీసేస్తే మేము ప్రకృతికి ఏమీ విరోధం కాము. ప్రకృతి మేము సపోర్ట్ ఇస్తాం. ప్రకృతి మన అందరికి అవసరమే, సరే నీళ్లు మనకు అందరికి అవసరమే కాదని, కానీ మాకు ప్రత్యేకంగా మాకు ప్యాకేజ్ ఏమని ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదా. డబుల్ బెడ్రూమ్ ఎవరి కాల మేడం, ఎవరి కాల డబుల్ బెడ్రూమ్ 70-80 లక్షలు పెట్టి కట్టిన నీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఏం చేస్తావు నువ్వు? ఏమిటికి నాకు డబుల్ బెడ్రూమ్ అవసరమా? నాకు 70 లక్షలు అవసరమా? డబుల్ బెడ్రూమ్ 6-7 లక్షలదే అవసరమా? 70 లక్షలు 80 లక్షలు పెట్టి కట్టిన వాళ్ళు ఉన్నాం మేడం మేము. డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోతామా? ప్రతిదీ పర్మిషన్ ఉంది, ప్రతిదాన్ని. మన తెలంగాణ రాష్ట్రం కూడా డెవలప్మెంట్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్ కదా. మరి డెవలప్మెంట్ చేసుకోండి మేడం, కాదంటలేదు. మాకు ప్యాకేజ్ ఇవ్వండి, మాకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇవ్వండి. మా ఇల్లు కూలగొడుతున్నారు, మా ఇల్లు గారికి వస్తారు కనుక మీరు ప్యాకేజ్ ఇవ్వండి. మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఇప్పుడు రాక్షస పాలన చేసి మీరు రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసులాగా, సీఎం లాగా కాదు, రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసుడై పుట్టిరు మీరు రేవంత్ రెడ్డి గారు. మీరు రెడ్డి కుటుంబంలో రాక్షసులాగా పుట్టినారు. రాక్షసుడు, మంచి మనిషి కాదు మీరు, రాక్షసుడు. రాక్షసుడు అయితే ఇట్లా ప్రవర్తిస్తారు, మంచి ప్రవర్తించాడు. మంచి సీఎం అయితే, ఒక రాజు అయితే ప్రజలు ఎలా ఉండాలా, ప్రజలు ఎలా బతకాలా, ప్రజల నుంచి ఏం సపోర్ట్ నీకు కావాలా, ప్రజల నుంచి స్పందన ఎలా రావాలని మాట్లాడతారు. రాక్షసులు మాట్లాడారు, నాదే రాజ్యం అంటారు. అది రాక్షస పాలన, మనుషుల పాలన కాదు, సీఎం పాలన కాదు, రాజ్య పాలన కాదు, రాజుల పాలన అస్సలే కాదు. రేవంత్ రెడ్డి ఆడు పెదవంచాయి పీకలేనివాడు. ఇండ్లు కట్టుకుంటే ఇండ్లను మొత్తం మూసి పీకేసి ఆయన సుందరీకరణ చేస్తాడంట. చెరువుల ఇండ్లు కూడా చెరువు ఇంకా మిద్దెల ఓట్లు పండిస్తాడంట. ఆడు పనికొచ్చినోడా, పనికిరాని వాడు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండో, వాడిని ఎవరు చేసిండో. ఇంట్లో పోడితే ఏరు ఇంటుంటే ఆడికి 150 మీటర్లు ఉన్న ఏరును విడిచిపెట్టి గడ్డల పోడుతున్న ఇండ్లను కూడా వచ్చిండు. వాని అని వచ్చినాం వీడికి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. మరి డబుల్ బెడ్రూమ్ తెచ్చిపెట్టాను, వాడిని డబుల్ బెడ్రూమ్ వాడు తీసుకొని వాని ఇల్లు నాకు ఇవ్వను. నేను వాని ఇల్లు ఇయ్యంగా 2 కోట్లు ఇస్తా, వాని ఇల్లు నాకు ఇవ్వను. నేనంటే ఎట్లా ఏర్పడుతున్నాను వానికి. వాడు ఇల్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తాడు? మేము కష్టపడి ఉప్పరి పని చేసి చిలకలు అమ్ముకొని వచ్చి పిల్లల కొరకు పిల్లలు చదివించుకోవాలి. నీలాగే మా పిల్లలను పెద్దలను చేసుకోవాలని మేము వచ్చి పట్నంలో ఇల్లు కట్టుకుంటే మా ఇల్లు కూడా వచ్చినావు. ఇడికేళ్ళు వాళ్ళు ఓట్లు వేయలేదని ఇలా ఇండ్లని ఆడు సుందరీకరణ చేయడానికే కాదు, వానికి మేము ఓట్లు వేయలేదని మా ఇండ్లు కూల వచ్చిండు. ఆయనకి ఎవడు రంగనాథ్ వాడు ఆఫీసర్ అంట. వాడు ఆఫీసర్ అయితే రిజిస్టర్ ఎందుకు చేసిండు? మాకు రిజిస్టర్లు చేసి మాకు ఎల్ఆర్ఈసి కట్టుకున్నాడు. ఇవన్నీ గవర్నమెంట్ పోయలేవా దుడ్లు? వీడు గవర్నమెంట్ మంచి కాడా? వాని కళ్ళు కనపడలేవా? మేము ఇచ్చినప్పుడు వాని కళ్ళు కనపడలేవా? అది ఎందుకు పోయి తీసుకుపోయాడు? మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు
అని వానికి బుద్ధి చెప్పాలని వచ్చిన మరి పోయినా మాట్లాడినావా పోయినా మాట్లాడదా పోయి ఇవ్వాల్సని మాట్లాడనా మీరు అల్లా మీ తన మాట్లాడితే వినపడతలేదు వాని కళ్ళు కనపడతలేవు వాడు మా ఇంట్లో కాడికి రాని మూతేవాళ్ళు కాలే ఏమనుకుంటున్నాడు కద్దదుడు ఎట్లా ఉందో అనుకుంటున్నాడు వాడు మా తిక్కువాడే మా ఇబ్రాహిం వాడే వాడు పల్లెటూరులో పుట్టినోడు వాడు ఢిల్లీలో పుట్టినోడు కాదు వానికి కళ్ళు కనపడతలేవు ప్రజలు ఎట్లా ఉంటారు అని ఈ అమ్మ బతుకుల వాడు ఒక మంచి వాడు ఒక గాడిద అయి వాడు గెలిచిండు వాడు గాడిది కానీ వాడు కూర్చున్న సీటు కన్నా గౌరవించాలి వాడు కూర్చున్న సీటుకు గౌరవం లేకుండా చేస్తున్నాడు వాళ్ళ